హాయ్ వెల్కమ్ టు గౌతమి ఫుడ్. ఈరోజు మన స్పెషల్ క్యాప్సికమ్ కోడిగుడ్డు పొరుటు. మరి దానికోసం నేను 4 మీడియం సైజ్ క్యాప్సికమ్ని తీసుకున్నాను. అలాగే కోడిగుడ్డు పొరుటు కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువగానే పడతాయి. 3 పెద్ద సైజ్ ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ తీసుకుని క్యాప్సికమ్ని లోపల గింజలు తీసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయని బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతాయి కాబట్టి తగినంత ఉప్పు వేసుకోండి. మూత పెట్టడం ద్వారా ఉల్లిపాయలు అనేవి కాస్త త్వరగా మగ్గుతాయి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఫ్రై చేసుకోండి. రంగు మారే వరకు కూడా ఉల్లిపాయని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రంగు మారిన తర్వాత ఇందులో తగినంత పసుపు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇది వేగిన తర్వాత మనం కట్ చేసుకుని ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మనం క్యాప్సికమ్ ముక్కల్ని మగ్గించుకుంటే సరిపోతుంది. క్యాప్సికమ్ మగ్గిన తర్వాత 1.5 స్పూన్ కారం అలాగే 1/2 స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. ఎగ్ వేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా గరం మసాలా పొడి కూడా వేయాల్సి ఉంటుంది. ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత 3 గుడ్లు ఈ విధంగా కొట్టి వేసుకోండి. చాలా త్వరగా అయిపోతుంది. ఈ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మరి ఎగ్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. పొడి పొడిగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ మారుతుంది, అలాగే పొడి పొడిగా కూడా అవుతుంది. అంతే, మనకి క్యాప్సికమ్ కోడిగుడ్డు పొరుటు కూడా రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేయండి.